ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు రక్షిత త్రాగునీటికి అడుగడుగురా అవాంతరాలతో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. వేసవి నేపథ్యంలో తాగునీటి వెతలు సుమారు 10 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల పరిధి బిఎన్ రోడ్డు విస్తరణలో భాగంగా ఫ్లోరైడ్ గ్రామాలకు అందించే పైప్ లైన్ ధ్వంసం కావడంతో గత 8 రోజులుగా మంచినీరు సరఫరా బంద్ అయింది. రోలుగుంట మండలం జానకిరాంపురం వద్ద వరాహ నది నుండి 8 కిలోమీటర్లు పైప్ లైన్ రోలుగుంట మండల కేంద్రంలో భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. ఈ ట్యాంకు వచ్చే పైప్ లైన్ బిఎన్ రోడ్డు విస్తరణలో భాగంగా 120 అడుగులు పైప్ లైన్లను జేసీబీతో ధ్వంసం అవడంతో ఫ్లోరైడ్ గ్రామాలకు నీరు సరఫరా విఘాతం కలిగింది. నేటికి 8 రోజులు అవుతున్నా పైప్ లైన్ రిపేర్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిద్రమత్తులో మునిగి తేలుతున్నారు. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు నాయుడుపాలెం, నిండికొండ, అంట్లపాలెం, రోలుగుంట, కొవ్వూరు, కిలపత్తిపాలెం, కొత్తూరు, మునిపెల్లి, గొల్లపేట 9 గ్రామాలకు 18,000 మంది జనాభా ఫ్లోరైడ్ గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. వీటి కోసం ప్రత్యేకించి 3.5 కోట్ల రూపాయలతో రక్షిత త్రాగునీరు కోసం భారీ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. ఈ ట్యాంక్ వచ్చిన పైప్ లైన్ గత 8 రోజుల క్రితమే ధ్వంసం కావడంతో 9 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఫ్లోరైడ్ గ్రామాలు ఆనుకొని 30 నల్లరాయి క్వారీలు తవ్వకాలతో భూగర్భ జలాలన్నీ కలుషితమయ్యాయి. రోలుగుంట కేంద్రానికి కొండపై నీటి బావి ఎప్పుడూ నిరంతరంగా నీరుండేది. ఈ మధ్య కాలంలో భూగర్భ జలాలన్నీ గట్టిపోయాయి. ఎప్పుడైతే పైప్ లైన్ రిపేర్ కావడంతో రోలుగుంటలో ఉన్నటువంటి ప్రజలంతా కొండపై ఉన్న నీరు తెచ్చుకునేవారు. నీరు అడుగంటడంతో ఇతర వ్యవసాయ బోర్లు, చేతి బోర్లపై ఆధారపడి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇక్కడ క్వారీలో రాయిని తవ్వుకుని పోతున్నారు. నల్లరాయి కాలనీలకు పర్యావరణ సభలో జరిగేటప్పుడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా సిఎస్ఆర్ డిఎఫ్ఎం ఫండ్స్ నుండి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీలిచ్చారు. కానీ అవేమీ జరగటం లేదంటున్నారు. క్వారీ ప్రభావిత గ్రామాల్లో మంచినీరు కోసం ఇబ్బంది పడుతుంటే మైనింగ్ కంపెనీలు ఏవి కూడా పట్టించుకోలేదు. మైనింగ్ చేసే వరకు ఒక మాట, మైనింగ్ అనుమతులు ఇచ్చిన తర్వాత ప్రజల కష్టాలు పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం తక్షణమే మంచినీళ్ల సౌకర్యం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే 2 రోజుల్లో మంచినీరు గ్రామాలకు అందించకపోతే మండల కేంద్రంలో భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటరాజుని సంప్రదించడానికి ప్రయత్నించినా అందుబాటులోనికి రాలేదు. 18,000 మందిని ఇబ్బందులు పడుతున్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకి వెంటనే చర్య తీసుకోవాలి. రోలుగుంట మండలం సరౌండ్లో సుమారుగా 9 గ్రామాలు ఉన్నటువంటి 18,000 మంది జనాభా ఈరోజు మంచినీరు కోసం గెడ్లకెళ్ళే ఈరోజు గెడ్డలో నీళ్ళు లేని పరిస్థితి ఉంది. ఈ కొండ మీద ఉన్నటువంటి నీళ్ళు ఎప్పుడు కూడా ఆరే పరిస్థితి లేదు. చుట్టుపక్కల 30 క్వారీలు విపరీతంగా తవ్వడం వల్ల ఆ గడ్డలో నీళ్ళు ఉన్నటువంటి నీరు కూడా ఆరిపోయే పరిస్థితి ఉంది. కానీ మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అదే ఆజాద్ అమృత ఉత్సవాల పేరు మీద దేశవ్యాప్తంగా బీజేపీ పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంది. కానీ ఈ రోలుగుంట మండల కేంద్రంతో పాటు 9 గ్రామాలు ఉన్నటువంటి 18,000 మంది ప్రజల యొక్క మంచినీరు సమస్య వారం రోజుల నుంచి తీవ్ర ఇబ్బంది పట్టినా సరే అధికార యంత్రాంగం ఏమీ పట్టించుకోలేదు. రోలుగుంటలో ఎంఆర్ ఉన్నారు, ఎంపీడీ ఉన్నారు, మండల స్థాయి అధికారులు అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా మంచినీరు కోసం బురద నీరు తెచ్చుకుని తాగే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు రేపు సాయంత్రంలోగా నీళ్ళు కానీ ఇవ్వకపోతే ఇంకా ఆందోళన నిర్వహిస్తాం ప్రత్యేకంగా బిందులతోటి. ఇప్పటికైనా సరే హెచ్చరిస్తున్నాం. అభివృద్ధి పేరు మీద గత మైనింగ్ బహిరంగ సభలు పెట్టినప్పుడు చాలామంది మైనింగ్ క్వారీలు ఉంటే బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కానీ ఈరోజు 8 రోజులు అయినా సరే మంచినీళ్ళు ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రాలని పరిస్థితి ఉంది. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి పొల్యూషన్ ఫ్లోరైడ్ గ్రామాలైనటువంటి ఇప్పటికి కూడా నీళ్ళు ఇవ్వకపోవడం అన్యాయం. మరోవైపు ధర్మశ్రీ గారు సంబరాలు చేసి గడప గారి కార్యక్రమం వెళ్తారు. కానీ 8 గ్రామాల్లో 9 గ్రామాల్లో ఉన్న ప్రజలు 18,000 మంది ప్రజలు ఇప్పుడు కూడా నీరు కోసం ఇబ్బంది పడతారు. తక్షణమే మంచినీరు సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వేల మందిని ఇబ్బందులు పడుతున్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకి వెంటనే చర్య తీసుకోవాలి. రోలుగుంట మండలం సరౌండ్లో సుమారుగా